లాస్ట్ వీక్ ఎప్పుడో ఒక సెమినార్ జరిగింది. రాజేష్ టచ్రివర్ అని ఒక డైరెక్టర్ గారు ఉన్నారు. ఆయన నేషనల్ అవార్డు 2 సార్లు వచ్చింది. తెలుగు సినిమా మా బంగారు తల్లి వచ్చింది, తెలుసు ఉంటుంది. ఆయన రెట్రోస్పెక్టివ్ పెట్టి దాని మీద సెమినార్ పెట్టారు. ఒక 20 మంది పిల్లలు స్టూడెంట్స్, సినిమా ప్రేమించేవాళ్ళు కొంతమంది పిల్లలు వచ్చారు. ఎలా సినిమా తీయాలి అంటే వాళ్ళని ఎలాంటి సినిమాలు ఉంటాయి, సినిమాల్లో 2 రకాలు, రిలీజ్ అయ్యి పేరు వచ్చే సినిమాలు, రిలీజ్ పేరు కోసం తీసే సినిమాలు, థియేటర్ల కోసం తీసే సినిమాలు, అవార్డుల కోసం తీసే సినిమాలు, రివార్డుల కోసం తీసే సినిమాలు విడమర్చి చెప్తూ ఏదో మా సినిమాలు థియేటర్లో రిలీజ్ అవ్వబో సినిమాలు అది మేము ఓన్లీ ఫెస్టివల్స్కి తీసుకుంటున్నాం. ఈ సినిమాలు ఫెస్టివల్స్ తీసే సినిమాలు, ఫెస్టివల్కి వెళ్ళడానికి కూడా అది ప్రాసెస్, అది ఊరికే అయిపోదు. నాలాంటి వాడికి నాకే తెలీదు. నేను నంది అవార్డుకి పెడతాం రాదు, నేషనల్ అవార్డుకి పెడతాం రాదు నాకు. సో ఇవన్నీ చాలా కష్టమైన విషయాలు, నేర్చుకోవాలి. దాన్ని కూడా సినిమా తీయడంతో ఇవన్నిటి కూడా అంత కష్టపడాలి అని చెప్తూ మాటల్లో రేపు తిరుమలకి ఆస్కార్ అవార్డు లాంటివి వస్తే మీరు దానికి మనం కూడా రాదా అని అంటారు. ఎందుకంటే నేను ఛాంబర్కి వెళ్తూ ఉంటాను. ఛాంబర్లో మమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ మా సినిమా థియేటర్లు ఎందుకు ఇవ్వట్లేదు సార్ అంటాడు ఒకడు వచ్చి. ఎందుకంటే ఆ సినిమాకి 1000 థియేటర్లు ఇచ్చారు కదా, మా సినిమాకి థియేటర్ ఇవ్వలేదు ఒక ఆయన. ఇంకొక ఆయన వచ్చేసి, సార్ ఓటీటీ కొంటలేదు సార్, పలానా సినిమాలు ఓటీటీ కొంటున్నారు, మా సినిమా కొంటలేదు. ఇంకొక ఆయన వచ్చి, నంది అవార్డు వచ్చింది సార్, నేషనల్ అవార్డు వచ్చింది సార్, ఆ సినిమాకి నేను అంతకంటే గొప్ప సినిమా తీసి నాకు ఇవ్వట్లేదు. ఇట్లా చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. అవన్నీ మేము చూసాం చాలా కాలంగా. సో ఇప్పుడు ఈ పిల్లలు వచ్చినప్పుడు పిల్లలకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇది ఎవరిదో బాబు, ఆ సినిమాకి ఏదో మాటల్లో ఇంత డబ్బు ఖర్చు అయి ఉంటుంది, దానికి ఆస్కార్ ట్రై చేస్తున్నారు అని చెప్పాను. అలాంటి డబ్బుతో మనం ఎక్కువ సినిమాలు తీయచ్చు అంటే, ముందు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, మనకి అవార్డుల కోసం తీస్తున్నాం కాబట్టి అంతంత డబ్బు పెట్టి మనం చేయలేం కాబట్టి మనకి అసలు ట్రై చేయొద్దు అని చెప్పాను. అది పరిస్థితి. సో దాన్ని ఆ 2.5 గంటలు నేను మాట్లాడిన దాన్ని ఒక 1 మినిట్ క్లిప్పింగ్ తీసుకుని, ఆ క్లిప్పింగ్ మీద వచ్చేసరికి ఎవరు పెడితే వాళ్ళు రియాక్ట్ అవ్వటం మొదలు. రియాక్ట్ అవ్వటం తప్పులేదు, రియాక్ట్ కూడా అవ్వచ్చు. ఒకవేళ నిజంగా ఫీల్ అయ్యి ఉంటే నువ్వు అంటాం తప్పు అన్నా కానీ తప్పులేదు, అంత మట్టుకు నన్ను భరించవచ్చు. ఇది ఒకళ్ళు అకౌంట్లు అడుగుతారు.